రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఫ్యాక్షన్ గొడవ జరిగింది. మళ్ళీ ఫ్యాక్షన్ మొదలైందా అని అనుకుంటున్నారు. కానీ ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఇంకొక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల మధ్య ఆధిపత్య పోరో మళ్ళీ లేకపోతే ఏం జరిగిందనేది మనకు అక్కడ బాధితుడు వాళ్ళ అబ్బాయి ఉన్నాడు. ఆయన సీరియస్గా ఉంది, బ్రెయిన్ డెడ్ కూడా అయిందని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది వివరాలు ఆయన అడిగే తెలుసుకుందాం. బాసు మీ నాన్ననా ఇప్పుడు? ఏం పేరు మీ నాన్న పేరు? లింగమయ్య. నీ పేరు ఏం? శ్రీనివాసులు. ఏ ఊరు మీది? పాపిరెడ్డిపల్లి, రామగిరి మండలం పాపిరెడ్డిపల్లి. ఏం జరిగింది? ఏం జరిగిన మార్నింగ్ లేచి మా స్నానాలు చేసి పూజ చేశాము. ఇంటి దగ్గర ఊరికే అరుగు మీద కూర్చున్నాం. మన ఎంపీపీ ఎలక్షన్ జరిగినాయి. దానికోసము కక్షపూరితంగా ఈరోజు మార్నింగ్ వచ్చి మమ్మల్ని అటాక్ చేయడం అయింది, మర్డర్ అటెంప్ట్ చేయడం అయినది. డైరెక్ట్ ఇంటికే మర్డర్ అటెంప్ట్ చేసేసారు. అక్కడ మాకు బలగం ఎవరు లేక నాన్న నేనే ఉన్నాం, ఎవరూ లేరు ఆ సపోర్ట్లు. ఆ సునీతమ్మ తమ్ముడు వాళ్ళ రిలేషను రమేష్ కొడుకు ఆదర్శ్ వాళ్ళ చిన్నాన్న కొడుకు నాయుడు, మనోజ్ నాయుడు, వీళ్ళు ముగ్గురు రావడము అటాక్ చేయడం, మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోవడం, నన్ను సెకండ్లో జరిగిపోయింది. ఆడ మీకు కూడా దెబ్బలు తగిలినట్టున్నాయి? తగిలినాయి. ఇక్కడ కొట్టారు, ఇక్కడ హెడ్కి కూడా, కాలికి కూడా తగిలినట్టుంది. అంటే ఎందుకు మిమ్మల్ని అటాక్ చేయాల్సి వచ్చింది? కక్షపూరితంగా. అంటే మీరు ఏమని అనకపోతే ఎందుకు వస్తారు మీ మీదకి? మేమేది అనిలే చేసిండే. మా వాళ్ళకి వ్యతిరేకం ఉండకూడదు ఆ ఊర్లో. వైసీపీ వాళ్ళు ఉండకూడదు, ఓన్లీ టీడీపీ ముఖాలే ఉండాలి, వేరే వాళ్ళు ఉండకూడదు. ఆడ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి మీ ఊర్లో? మా ఊర్లో 100 ఇళ్ళు ఉంటాయి. 100 ఇళ్ళలో ఏమేమి క్యాస్ట్లు ఉన్నారు అక్కడ? కురబాసు, బోయసు, కాపోళ్ళు, కమ్మోళ్ళు. కురుబోళ్ళు ఇళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒక 25 ఉంటాయి. కమ్మోళ్ళు వాళ్ళు ఒక 25-30 ఉంటాయి. ఇంకా ఎస్సీ ఉన్నారు, మిగతా క్యాస్ట్లు ఏమీ లేవు. మీకు వాళ్ళకి ఎన్ని సంవత్సరాల నుంచి గొడవ? మాకి వాళ్ళకి ఇంతకుముందు ఏదీ లేదు. రీసెంట్గా మొన్నటి నుంచే స్టార్ట్ అయింది. ఎందుకు మొన్నటి నుంచే ఎందుకు స్టార్ట్ అయింది? మా ఊర్లో రెడ్డిస్ అనే జయచంద్ర రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకు మీద మొన్న అటాక్ చేశారు. దానికోసం మేము పోయి అక్కడ వాళ్ళకి సపోర్ట్గా నిలబడినాం. వాళ్ళకి సపోర్ట్ నిలబడడానికి ఈరోజు మా మీద కక్ష తీసుకున్నారు. దానివల్ల ఇప్పుడు మీ నాన్నకి ఎలా ఉంది అక్కడ? ఆరోగ్య కండిషన్ బాగలేదు నాన్నకైతే, చాలా సీరియస్గా ఉంది నాన్నకి, చాలా కండిషన్ బాగలేదు అసలు. అదే బ్రెయిన్ డెడ్ అయింది అంటున్నారు, నిజమేనా? నిజమే, బ్రెయిన్ డెడ్ అయింది చెప్పారు. ఇంతేనా ఇంకా ఏమన్నా జరిగి? ఎంతమంది వచ్చింటారు మొత్తం అటాక్ చేయడానికి? వాళ్ళు 30 మంది వచ్చినారు. 20 మంది వచ్చారు. 20-30 మంది వచ్చారు. అంటే మీకు ముందే ఇలాంటి సంఘటన జరుగుతుందని పోలీసులకి ఏమన్నా చెప్పారా మీరు ముందు? ఎవరికి తెలియదు, అసలు తెలియదు ఎవరికి. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది. ఇంతకు ముందు మీకు ఫ్యాక్షన్లు ఏం సంబంధం? సంబంధం ఏది లేదు, ఫ్యాక్షన్కి ఇది ఏం లేదు. ఎంతమందికి దెబ్బలు తగిలినాయి? నాకు నాన్నకే, ఇద్దరికి. మా ఇద్దరు. చూశారు కదా, కేవలం ఎంపీపీ ఎలక్షన్స్ కోసం మొన్న జరిగిన ఈ రాద్ధాంతం వల్లనే వీళ్ళకి అనుకోకుండా 30 మంది ఇంటి మీదకి అటాక్ చేశారు. అటాక్ చేసినప్పుడు ఈ అబ్బాయి వీళ్ళ ఫాదర్ ఇద్దరు మాత్రమే ఉన్నారు. వీళ్ళ ఫాదర్కు బాగా తలకు బలమైన దెబ్బలు తగిలినాయి, బ్రెయిన్ కూడా డెడ్ అయింది అని డాక్టర్లు చెప్తున్నారట. మరి మొత్తం మీద అయితే ప్రాణాపాయ స్థితిలోనే ఉన్నారు. మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఈరోజు ప్రజాస్వామ్యము ఖూని కాబడి ఎన్నికల ప్రక్రియకు ఏ రకమైన విఘాతం కలిగిస్తున్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు మనమంతా చూస్తూనే ఉన్నాం. ప్రత్యక్ష ఎన్నికలలో రామగిరి మండలంలో 10 ఎంపీటీసీలు ఉంటే 10లో 9 ఎంపీటీసీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. 9 మంది ఎంపీటీసీలు ఉన్న దగ్గర ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసి ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులను మండలాధ్యక్షుడిని చేసుకునే విధంగా వారు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఈరోజు పాపిరెడ్డిపల్లి అనే గ్రామంలో కురువ లింగమయ్య అనే వ్యక్తిని, అతని కొడుకులు ఇద్దరు, మనోహరు, శ్రీనివాసులు ఇద్దరు పిల్లలని, వీళ్ళని ముగ్గురిని కూడా హత్య చేయడానికి సునీతమ్మ
సొంత దగ్గరి బంధువు తమ్ముడు, తర్వాత అతనే కాకుండా అతనితో పాటు ఇంకొక 5-10 మంది గూండాలు అందరూ కూడా వీరిని హత్యాయత్నం చేయడానికి, హత్య చేయడానికి పూనుకోవటం అనేది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే తప్ప వేరొకటి కాదనేది మనమంతా గమనించాలి. ఒక 1-2 నెలల కిందట సాకలి నరసింహులు, ఆనందరెడ్డి అనే వ్యక్తులను కనగానపల్లి మండలంలో హత్యా ప్రయత్నం చేసి సావు తప్పించుకొని వారు బయటపడడం జరిగింది. ఆ నెత్తుటి మరకలు ఆరకముందే ఆత్మకూరు దగ్గర సిద్ధరాంపురం అనే గ్రామంలో కుర్వ బాలన్న అనే వ్యక్తిని ఆ ఊరిలో కూడా కమ్మోళ్ళు అత్యంత దయనీయంగా దుర్మార్గంగా దాడులు చేసి చంపే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. దానిని కూడా మరొకముందే మొన్న ఎన్నిక ఎంపీటీసీ మండలాధ్యక్ష ఎన్నిక జరిగే రోజు కూడా మా మాజీ శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే అతనిపైన కూడా హత్యా ప్రయత్నం, అందులో భాగంగానే కురువ నాగిరెడ్డి పైన కూడా హత్యా ప్రయత్నం చేసి విచక్షణ రహితంగా దాడులు చేయడం జరిగింది. వీటినన్నింటినీ మరొకముందే ఈరోజు అత్యంత దుర్మార్గంగా ఆ ఎన్నికకు సంబంధించిన విషయంలోనే ఈరోజు లింగమయ్య కొడుకులను ఇద్దరిని కూడా హత్యా ప్రయత్నం చేయడానికి పూనుకోవడం జరిగింది. ఇందులో మనం గమనించాల్సినది ఏంటంటే లింగమయ్య నేలన పోయే చీమకు కూడా హాని చేయని వ్యక్తి, ఆ వ్యక్తిని దుర్మార్గంగా రాడ్లతో కొడివెండ్లతో వేటాడి తలకు గాయం చేయడం జరిగింది. ఈరోజు హాస్పిటల్లోకి వస్తే ఆల్మోస్ట్ ఆయన బ్రెయిన్ డెడ్ అయిపోయింది, గుండె కూడా అరెస్ట్ అయిపోయింది. ఆ గుండెను మళ్ళీ కొంత జీవం ఇచ్చి ఆ గుండెను ఆడే విధంగా చేసినాం. వెంటిలేటర్ పైన ఉన్నాడు, అప్పుడే ప్రాణం పోతుంది అనే మాటను డాక్టర్లు చెప్తున్నారు. ఇంతటి దారుణాలను చేస్తూ తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తూ ముందుకు పోతూ ఉంది. మా శాసనసభ్యుడు పేరూరు డ్యాముకు నీళ్లు తెస్తే ఆ నీళ్లు తెచ్చిన పేరూరు డ్యామును సునీతమ్మ కుమారుడు రక్తంతో దాన్ని ముంచాలని చూస్తున్నారో, రక్తంతో దానిని నింపాలని చూస్తున్నారో నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఇలాంటి దాడులు చేసుకుంటూ పోవటమే కాకుండా ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితుల మీద కూడా కేసులు కడుతున్నారు దుర్మార్గంగా. పోలీస్ వ్యవస్థ కూడా నేరస్తులకు సపోర్ట్ చేస్తూ ఉంది. వారికి చిన్న గాయాలను చేసి అటెంప్ట్ మర్డర్ కేసులను మా వారిపైన, బాధితులపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధితులపైనే అటెంప్ట్ మర్డర్ కేసులు కట్టే విధంగా పోలీస్ వ్యవస్థ కూడా ఈ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడంలో భాగస్వామ్యం అవుతున్నారు. ఇది యావత్ సమాజము సిగ్గుతో తలవంచుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితులు కొనసాగుతూ పోతే ఖచ్చితంగా మరొక రక్త చరిత్రను సృష్టించడానికి శ్రీరామ్ ప్రయత్నం చేస్తే ప్రజలు తిరుగుబాటు చేస్తారు. రేపు ఎన్నికలలో విచక్షణ రహితంగా మిమ్మల్ని భూస్థాపితం చేసేకి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని మీరు మరవకండి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి దాడులకు, ఇలాంటి దౌర్జన్యాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనక్కి పోదు, వెనకంజ వేయదు. వీటిని అన్నిటి కూడా గట్టిగా ప్రతిఘటిస్తుంది. వీటిని ఏమాత్రం వెనక్కి పోకుండా ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ముందుకు పోతుంది. మీరు చేసే బుడ్డ బెదిరింపులకు, మీరు చేసే దౌర్జన్యాలకు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కానీ, కార్యకర్తలు కానీ వెనక్కి పోకుండా దీనిని వీరోచితంగా పోరాడుతూ మీకు జవాబు చెప్తారు. జవాబు చెప్పే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.